మీద చూపిస్తున్న ప్రేమకి, ఆప్యాయతకి, అభిమానానికి సదా కృతజ్ఞుణ్ణి. మీ బాల. పరిస్థితులు మారొచ్చు, వాతావరణము మారొచ్చు, కానీ మీ పైన మా ప్రేమ ఎప్పటికీ మారదు. మమ్మల్ని గుండెలో పెట్టుకుని ఆదరిస్తున్న తెలుగు ప్రజానికానికి వందనం, అభివందనం. వెల్కమ్ టు ఇట్స్ బాలా టైమ్. లెట్స్ బిగిన్ ద షో. ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు గెస్ట్ని పిలిచేద్దామా? వెల్కమ్ టు జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సార్ 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 ఇవాళ మన గెస్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదండి, మరి యువసేన అధ్యక్షులు ఫేమస్ స్టార్ కళ్యాణ్ బాబు. ఆ ముక్క ముందు చెప్పాలి కదరా గాడిద. వెల్కమ్ టు యువసేన అధ్యక్షులు ఫేమస్ స్టార్ కళ్యాణ్ బాబు గారు. ప్లీజ్ వెల్కమ్. నమస్తే బాలా, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను, మీరు ఎలాగున్నారు? నేను బాగున్నాను. చాలా రోజులైంది మనం కలిసి. ఇద్దరం ఒకే దారిలో వెళ్తున్నాం, ఒకే చోటుకి వెళ్తున్నాం, కానీ కలిసే అవకాశమే రాలేదు. కొన్నిసార్లు వెళ్ళడమే మన చేతిలో ఉంటుంది, మిగతాదంతా దైవ నిర్ణయం. మీకు మాకు ఒక పోలిక ఉంది. ఏంటిది? లోపాలు లేకుండా, లోపల ఏమీ దాచుకోకుండా మాట్లాడడం. రండి కూర్చోండి. ఓకే, థ్యాంక్ యూ. కళ్యాణ్ బాబు, సినిమాలకి స్వస్తి అని చెప్పారు, మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు. క్లారిటీ లేకనా, లేక ఏదన్నా కారణమా? ఇందాక చెప్పినట్టు కొన్ని మన చేతుల్లో ఉండవు. అభిమానులు ఆదేశిస్తే చేయడమేగా మన పని. కరెక్ట్గా చెప్పారు. పెద్ద స్టార్ తమ్ముడు అవడం వల్ల మీకు సినిమా ప్రయాణం చాలా సులువుగా ఉంది అని అంటే మీరేమంటారు? ప్రయాణం ఈజీగా మొదలైన ప్రయాణికుడు జాగ్రత్తగా వెళ్తేనే తీరం చేరుతాడు. వెల్డన్. మీ అన్నయ్య స్టార్డమ్ నీ ఆలోచనలకు ఎప్పుడైనా అడ్డం పడిందా? మీ అందరికీ తెలిసిందే, గతంలో అన్నయ్య పార్టీతో నా ఆలోచన సరిపడలా. అప్పుడు బాధేసింది. ఓహో. కానీ రాజైనా రాతను తప్పించుకోలేడు అని తెలుసుకునే తలకి కొంచెం టైం పట్టింది. నీకు బాగా సిగ్గెక్కువ కదా, మరి ఎలా మేనేజ్ చేసేవాడివి? మేనేజ్ చేయడం ఎప్పటికీ రాలేదుగా, కానీ అభిమానులు చూస్తే అవన్నీ ఎగిరిపోతాయి. సరే, మొత్తానికి ఇప్పుడు 2 పడవల మీద ప్రయాణం ఎలా ఉంది? బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నా. నా వెనక నా సేన ఉన్నంత వరకు నాకు ఏం కాదని నమ్ముతున్నా. డబ్బు కోసమే మళ్ళీ సినిమాల్లోకి అన్నావు, మరి ఉన్నప్పుడు ఎందుకు దాచుకోలేకపోయావు? నేను దాచుకోవడానికి సంపాదించట్లేదు, ఇప్పుడు సంపాదించేది కూడా నా అభిమానుల కోసమే. నీకు ఈ సాయం చేసే గుణం ఎలా వచ్చింది? అది అన్నయ్య నుంచే వచ్చింది. ఓకే, ఒక సీరియస్ ప్రశ్న అడగండి. 3 పెళ్లిళ్ళు చేసుకున్నావు అంటే నీకు బాధగా లేదా? 3 పెళ్లిళ్ళు చేసుకున్నా, కానీ 3 ఉంచుకోలేదు. తేడా ఏంటో తెలుసుకుంటే బాగుంటుంది. మీ అన్నయ్యని చూసైనా ఈ రాజకీయాలకు దూరంగా ఉండాలని అనిపించలేదా? అన్నయ్యని చూసినప్పుడు కొన్నిసార్లు అనిపించింది. ఓహో. కానీ అభిమానులు చూసినప్పుడు వాళ్ళ కోసం ఏదైనా చేయాలనిపించింది. మరి ఇలా తక్కువ మాట్లాడడం ఎవరి దగ్గర నేర్చుకున్నావు? అమ్మ దగ్గర నేర్చుకున్నా. అమ్మ కూడా అంతే, తక్కువ మాట్లాడుతుంది, ఎక్కువ పని చేస్తుంది. సరే, ఈ రాజకీయాలు సినిమాలు పక్కన పెడతాం. మీరు రిలాక్స్ అవ్వాలంటే ఏం చేస్తారు? బుక్స్ చదువుతాను. ఎందుకు? బుక్స్ అంటే ఎంత ప్రేమ? నాకు బుక్స్ చదివేటప్పుడు ధ్యానం చేసినట్టు ఉంటుంది, అలాగే మంచి విషయాలు కూడా తెలుస్తాయి. మంచి అలవాటు, కంటిన్యూ చేయండి. మేము కూడా రామాయణ, భాగవత, పురాణ ఇతిహాసాలు చదువుతూ ఉంటాం. మరి మీరు రిలాక్స్ అవ్వాలంటే ఏం చేస్తారు? మేము రిలాక్స్ అవ్వాలంటే ఏముంది మామ, ఏకు పెగ్గులా. సరే, అభిమానులు ఒకసారి మేనపడుతూ ఉంటారు, అప్పుడు మీకేమనిపిస్తుంది? నాకేమనిపించిందో అది ముఖ్యం కాదుగా, వాడికి ఏమనిపించింది అది ముఖ్యం. ఓ, చై తగిలితే చాలు జన్మ ధన్యం అయిపోయింది అనుకుంటాడు. మనం లోపల కూడా ఆనందపడుతుంటావులే. సరే, రాజకీయాల్లోకి అడుగు పెట్టాక నువ్వు తెలుసుకునేదని ఒక విషయం చెప్పు. ఎవరిని నమ్మకూడదు, ఎవరితోనూ పొత్తులు పెట్టుకోకూడదు. ఇదేదో మన గురించి ఎలా ఉంది? సొంతంగా పోరాటం చేయాలని తెలుసుకున్నాం. ఏదో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నట్టున్నావు. గతంలో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని తప్పు చేశాను అనిపిస్తుంది. బ్రదర్, నీకు ఒక మాట చెప్తాను, ఇక్కడ శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఎవ్వరూ ఉండరు, అంతా దైవేచ్ఛ. సరే,
కొద్దిసేపు సరదాగా మాట్లాడుకుందాం. అడగండి. వైజాగ్ నుంచి హైదరాబాదు ఎంత దూరం? కంటికి కనిపించినంత దూరం. అదేంటి కిలోమీటర్లు చెప్పండి. సరదా ఉన్నారు, సీరియస్ ఆన్సర్లు ఎందుకు? ఓహో అలా వచ్చావా? ఓకే. ముంబై నుండి ఢిల్లీ వెళ్తున్న హెలికాప్టర్ రివర్స్లో వస్తే ఏమవుతుంది? తడుస్తుంది. తడవడం ఏంటి? రివర్ అంటే నదే కదా, మరి నదిలో వస్తే తడుస్తుంది కదా. ఓ రామ్ ప్రసాద్ పంచా. మరి రసం కానీ రసం? పాదరసం. నాలో నీకు నచ్చనిదేంటి? మీ వయస్సు. నిజమే, దాని గురించి అడిగితే నాకు నచ్చదులే. సరే, నీకు నచ్చింది ఏంటి? మీ మనసు. అస్సలు దొరకట్లేదుగా. దొరికితే ఫ్యాన్స్ ఫీల్ అవుతారుగా. నైస్ ఆన్సర్. ఓకే, నాదొక ప్రశ్న. అడగండి. ట్రూత్ ఆర్ డేర్? డేర్. డేర్ అంటే బాలా, బాలా అంటే డేర్. మేం వేరు, మా చరిత్ర వేరు. మీ పార్టీ పగ్గాలు మీరు ఎప్పుడు చేజెక్కించుకోబోతున్నారు? సీఎం రేస్ లోకి మీరు ఎప్పుడు రాబోతున్నారు? లేవండి బ్రదర్. ఆన్సర్ చెప్పండి. బహుశా మీకు ఇబ్బంది అయితే చెప్పొద్దులే. మీరు అడిగిన ప్రశ్న తప్పు కాదు, అది మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. దీనికి సమాధానం అభిమానులే నిర్ణయిస్తారు. వారి నిర్ణయమే మాకు శిరోధార్యం. మీతో కలిసి మనసు విప్పి మాట్లాడుకోవడం బాగుంది బ్రదర్. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ కలుద్దాం. నమస్కారం. జై హింద్. చూశారు కదా ఈరోజు ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో మీ ముందట నేను మీ బాలా.